మీరేమి యాక్షన్స్ మీకు పనిచేయవు. ఓకే మీకు పైన ఐకాన్స్ కేస్ డీటెయిల్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు డీటెయిల్స్ ఏమీ ఉండవు మీకు. ఓకే ఈ ప్రాడ్దే కదండి మీరు చెప్తుంది, ప్రాడ్ క్వెస్ట్ యా యూఐ. ప్రాడ్ అండ్ ప్రాడ్ అండ్ ఇప్పుడు మాట్లాడేది ప్రాడ్ అండ్ ప్రాడ్ ఇన్ ప్రోగ్రెస్లోనే మీకు ఉన్నాయండి యాక్చువల్గా అయితే. ఓకే. ఇది మీరు నెక్స్ట్ టైం చేసేది మాక్సిమం ఇప్పుడు ఇదే చేస్తారు. ఒకవేళ దీని రాకపోతే కనుక ఈ యాక్సెస్ రాలేదనుకోండి, నెక్స్ట్ ట్యూస్డే కల్లా కానీ వెన్స్డే కల్లా కానీ అప్పుడు మీకు వేరే కావాలంటే స్వాతి చేంజ్ చేసి క్లయింట్ లెటర్ ఇవ్వటమా లేదా తను చేసేసుకోవటమా తను డిసైడ్ అవుతారు. యా ఒకటి క్వెస్ట్ మనం కేసు అసైన్ చేసుకొని దానికి జస్ట్ లెటర్ ఓపెన్ చేసి మనకు మళ్ళీ అక్కడ మనకి ఆ డాక్యుమెంట్ లో ఉంది డు నాట్ క్రియేట్ లెటర్ అని. డు నాట్ సేవ్ డాక్యుమెంట్ లో ఒకసారి స్క్రీన్ షాట్ కూడా పెట్టాం, క్యాన్సిల్ కొట్టాలి. క్యాన్సిల్ లెటర్, డు నాట్ సేవ్ లెటర్. అది క్యాన్సిల్ బై లెటర్ క్యాన్సిల్ బై యూజర్ అని చెప్పి కూడా పాపప్ మెసేజ్ వస్తుంది. అది తను ఆ వర్క్ లోడ్ బట్టి తను ఇస్తారు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ క్వెస్ట్ చేయాలి, డెస్క్టాప్ పవర్ బిల్డర్ చేయాలి, 2016 సర్వర్ చేయాలి, మళ్ళీ తను 2022 సర్వర్. మనకి ఇది 1.5 hour, మోర్ దెన్ 1 hour పట్టుద్ది. మధ్యలో ఏదన్నా అప్లికేషన్ సిస్టమ్ స్లోగా ఉంటే ఇంకా టైం పడుతుంది. అప్పుడు మీరు యూఐ చేశారు అనుకోండి, అట్లీస్ట్ కొన్ని సేవ్ అవుతుంది. మీరు ఇంకోటి ఐవిపి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా క్వెస్ట్ లో జస్ట్ మీ ఎదురుగా ఇంకొకసారి చెప్తున్నా, ట్యాబ్స్ అన్ని క్లిక్ చేయాలి. మన యూజర్ క్యూ లో ఉన్న కేసెస్ ట్యాబ్ టీమ్స్ లోకి వెళ్ళిపోయి ఎవరిదో వాళ్ళు క్లిక్ చేయడం, అంటే సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయా లేదా అనేది. మీకు యూజర్ గ్రూప్ లేదు కాబట్టి ఓకే, వాటిలో 1 or 2 స్క్రీన్ షాట్ పెట్టండి. అన్ని ప్రతిదీ పెట్టాలంటే కష్టం. మనం డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఒక్కొక్కసారి హరీగా ఉందనుకోండి, సిస్టమ్ స్లోగా ఉంటే ఎక్కువ పెట్టలేం. ఒకసారి మంచి ఫ్లో కొద్ది బాగానే ఉంది, కొద్దిగా పాజిటివ్ గా ఉంటే కనుక అప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. అలాంటివి చూసుకోండి. అదే సత్య, ఇప్పుడు నన్ను చేయమంటుంది అంటే పవర్ బిల్డర్దేనా అండి, లేదంటే యూఐయా? ఇప్పుడు ఐవిపికి మీకు వెబ్ యూఐ గురించి మాట్లాడుతున్నాం. వెబ్ యూఐ, ఓకే, పవర్ బిల్డర్ కాదు. వెబ్ యూఐ యాక్సెస్ రాకపోతే ట్యూస్డే లోపు కానీ అలాగా అప్పుడు మీకు స్వాతి వేరేది అసైన్ చేయటమా లేదా మేనేజ్ చేయగలదా అంటే తను డిసైడ్ అవుతుంది టైం టేకింగ్ బట్టి. అప్పుడు మీరు ఆ డ్రై రన్ ఒకటి చేసుకోవాలి. మీకు ఆల్రెడీ క్వెస్ట్ పవర్ బిల్డర్ యాక్సెస్ ఉంది, ఒక అసైన్ ఒకటే మీకు ఇష్యూ. అది అసైన్ అది ఒకసారి చూపిస్తే సరిపోతుంది. మీకు క్లయింట్ లెటర్ ఆల్రెడీ క్రియేట్ చేయడం తెలుసు కదా, అది డ్రై రన్ చేసుకుంటే అదే 3 స్క్రీన్ షాట్స్ మీరు ఏదైతే ఉందో పవర్ బిల్డర్ డెస్క్టాప్ పవర్ బిల్డర్, రెగ్యులర్ పవర్ బిల్డర్, 2016 సర్వర్, 2022 సర్వర్, మూడిట్లో సేమ్ చేయొచ్చు మీరు. ఒకవేళ యూఐ యాక్సెస్ కనుక రాకపోతే అది పవర్ బిల్డర్, అప్పుడు అది పవర్ బిల్డర్ క్లయింట్ లెటర్. ఇప్పుడు మీకు యాక్చువల్గా ఇద్దాం అనుకోండి యూఐ అయితే అది తాను చెప్తే చెప్పండి ఒకసారి. ఏదైనా పాయింట్ మిస్ అయితే నేను చెప్తా మధ్యలో. Basically just to login in. యాక్చువల్గా అయితే గ్రూప్ కి ఓపెన్ చేసి ఏదైనా కేసు జస్ట్ కేస్ నెంబర్ కాపీ చేసుకొని సెర్చ్ చేసి ఏదైనా గ్రూప్ క్యూలోకి వెళ్ళిపోయి ఏదైనా కేస్ నెంబర్ తీసుకొని సెర్చ్ చేసి అండ్ ఓపెన్ చేయాలి. కేస్ డీటెయిల్ పేజ్ ఓపెన్ చేసేసి ఎర్రర్ ఓపెన్ చేయాలి. జస్ట్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయాలి. మనకి ఏంటంటే జాస్నవి మనకి గ్రూప్ క్యూ యాక్సెస్ లేదు. ఓకే, మనకి గ్రూప్ క్యూస్ లేవన్నమాట. నాకైతే లేదు, అందుకోసం జస్ట్ కేస్ సెర్చ్కి వెళ్ళిపోయి ఫ్యూ డేస్ బ్యాక్ పెట్టుకొని
అంటే ఇన్ని డేస్ మినిమమ్ ఇన్ని డేస్ అని ఉంటాయా? లేదంటే జస్ట్ మన ఇష్టమే ఎన్ని డేస్ బ్యాక్ అయినా పెట్టుకోవడం? ఎన్నైనా పెట్టుకోవచ్చు. కొన్ని డేస్ ఎక్కువ డేస్ పెడితే క్వెరీ టైమ్ అవుట్ అయిపోద్ది. మరి మోర్ డేస్ పెడితే. అందుకోసం 1 వీక్ అట్లా పెట్టేసుకొని సెట్ హ్మ్. చేయాలన్నమాట. ఏదైనా ఒక కేస్ నెంబర్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసేసి జస్ట్ కేస్ డీటెయిల్ పేజ్, ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయడం అంతే. అది ఇవన్నీ స్క్రీన్ మీరు ప్రింట్స్ తీసి పెట్టాలి. ఓపెన్ చేశామని. అంతే. హ్మ్. అదేంటంటే మనము ప్రాడ్‌లో ఇక్కడ రెగ్యులర్ డెస్క్‌టాప్‌లో చేస్తాము. 2016 సర్వర్, 2022 సర్వర్ హ్మ్. మూడిట్లలో చేయాలి. హ్మ్. ఓకే. అంతే. ఇది అప్పుడు నాకు ప్రాడ్ మీరు బ్యాక్ వెళ్ళండి, వర్డ్ డాక్యుమెంట్కి వెళ్ళండి. ఇదేంటంటే నాకు అప్పుడు ప్రాడ్ ఉంది కాబట్టి కేస్ నెంబర్ కావాలి కాబట్టి అప్పుడు సరే గ్రూప్ క్యూకి వెళ్ళి, అంటే అది కూడా గ్రూప్ క్యూలో కేసెస్ కనిపిస్తున్నా లేదని అలా తీసుకునేవాళ్ళం. హ్మ్. తర్వాత మీకు యాక్సెస్ ప్రాడ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ కాబట్టి గ్రూప్ క్యూస్ ఇప్పుడు అవసరం లేదు కదా, జస్ట్ హ్మ్. కేసు సెర్చ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు 1-2 డేస్ తీసుకున్నా సరిపోతుంది. ఏదో కేసు వస్తే చాలు మీకు. ఓకే. మీకు ఓకే ఓసీ ట్రాకింగ్ కేసు చూపించారు, లేదు అనుకుంటే ఇప్పుడు ఇంకొక ట్రాకింగ్ కేసు చూపించండి, దట్స్ ఫైన్. మీరు అది ఇంకో స్క్రీన్ షాటే కదా అనుకుంటే ఇప్పుడు ఇంకోటి హ్మ్. చూపించవచ్చు మీరు ఓహ్! ఏదో ఒకటి. బేసిక్‌గా WS ఒకటి లైక్ OC ఒకటి అట్లా ఏదైనా ఒక 2. అన్ని అవసరం లేదు, ఒకటి చాలు. ఒకటి మీకు చాలు. ఓకే. ఓకే చూద్దాం అనుకుంటే ఇంకోటి దట్స్ అప్ టు యూ. అది ఓకే. ఒకటే అప్ అండ్ రన్నింగ్ అప్లికేషన్, అప్ అండ్ రన్నింగ్, జస్ట్ ఆ కేస్ డీటెయిల్ పేజెస్ ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది వాలిడేషన్. అది హ్మ్. అది మీరు ఇదే కావాలంటే మీరు లోకల్ మీకు స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, అవును. స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో చూసుకోవచ్చు మీరు. అంటే మీకు అక్కడ గ్రూప్ క్యూస్ ఉంటాయి, లేదంటే పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ ఇవాళ 614 అనుకోండి, A612 A611 తీసుకోండి, హ్మ్. డేట్స్ రేంజ్ తీసుకొని జస్ట్ సెట్ చేయండి, జస్ట్ ఒక కేసు ఓపెన్ చేయండి అంతే. దిస్ హ్మ్. ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. యాహ్! అది యాహ్! బట్ అంటే మీరు హ్మ్. 2016 సర్వర్ 2022కి వెళ్తున్నప్పుడు పైన అది డెస్క్టాప్ చూపిస్తారు, వాలిడేషన్ డెస్క్టాప్ అనేది సర్వర్ నేమ్ అలా కూడా చూపిస్తాం, సిస్టమ్ సో, అది బేసిక్‌గా ఇప్పుడు ఈ దాని స్క్రీన్ షాట్‌లో చూపించినట్టు. చూపించినట్టు హ్మ్. అలా హ్మ్. దాన్ని కూడా మేక్ షూర్ చేసుకోవాలి. అది ఎందుకంటే వాళ్ళు అక్కడ మనకి సర్వర్స్ ఇస్తారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు వేరే సర్వర్స్ నేమ్ ఏదన్నా వస్తుంది, అది హ్మ్. అక్కడ మనం వాలిడేషన్ అంటే దానికే మనకి యాక్సెస్ ఉంటుంది. హ్మ్. మీరు వాలిడేషన్ డెస్క్టాప్ అనేది అది 2 సర్వర్స్ కి పాయింట్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీకు 2060 ఇవి పాతవి, డోంట్ వరీ అబౌట్ దీన్ని ఫాలో అవసరం లేదు. హ్మ్. ఇది అప్పుడుది. వాళ్ళు ఏదైతే మీకు డాక్యుమెంట్ పంపించారో దాంట్లో 2016 2 ఇస్తారు. మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా సిస్టమే అసైన్ చేస్తుంది. మీరు దీన్ని ఆ 2 సర్వర్స్ ఉంటే 2 టెస్ట్ చేయరు మీరు, హ్మ్. ఏదో ఒకదానికే పాయింట్ అవుతుంది. మీరు లాగిన్ అయినప్పుడు ఒకవేళ స్వాతి గానీ లేదా డైమండ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, వేరే ఎవరన్నా వాలిడేషన్ చేస్తుంటే ఐవీపీ వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి వేరే సర్వర్ అసైన్ అవ్వచ్చు. ఓకే. లోడ్ బ్యాలెన్స్ అనేది సిస్టమ్ చేస్తుంది. ఓకే. ఆ రెండిట్లో ఒక సర్వర్ మీరు లాగిన్ అయ్యారా లేదా అనేది చూసుకోవాలి ఓకే. సో, కంప్యూటర్. బేసిక్‌గా సర్వర్ ఐడీస్ మనకి ఇచ్చేస్తారండి. ఒక 2 సర్వర్ ఐడీస్ అవి ఇస్తారు. సో, దేనికి మీకు మనకి దాంట్లో ఉంది కదా, మీకు ఐవీపీ చేయమని చెప్పి పంపించారు కదా, దాంట్లో మీరు ఉన్నారా? దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ ఈమెయిల్ చూడలేదు, ఇప్పుడు పంపించినట్టు ఉన్నారు కదా. ఓకే. అది వన్ ఆఫ్ ద సర్వర్. మీరు దానికి దీనికి చూస్తే ఓన్లీ 1 లెటర్ డిఫరెన్స్ ఉంటది. ఓకే. ఇది టిఎస్సి అని ఉంటది, కింద టిఎస్బి అని ఉంటది. ఓకే. యాహ్! ఈడిసిడబ్ల్యూ సేమ్, టిఎస్ సేమ్, ఇక్కడ బిపి అని ఉంది, అక్కడ ఏపీ అని ఉంటది అంతే. హ్మ్. సర్వర్ నేమ్స్ అది. అది మీరు స్టార్ట్ చేసిన టైం అంటే ఇది యూఐకి సిట్రిక్స్ 2 అని లేవులే, అన్ని ఒకటి స్టార్ట్ చేసి అన్ని 3 అయిపోయిన దాకా టైం, స్టార్ట్ టైం అండ్ టైం నోట్ చేసుకోవాలి. తను ఒక ఎక్సెల్ షీట్ టేబుల్ ఫార్మాట్ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది కంప్లీటెడ్ అని పంపిస్తాం. ఇన్ బిట్వీన్ ఏదన్నా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, గైడ్ వెల్ ఇంటిగ్రేషన్ టీమ్ వాళ్ళకి లేకపోతే సీసీ పెట్టి పంపిస్తాం. ఇష్యూస్ వస్తే ఆల్వేస్ మన టీమ్ సీసీలో ఉంటారు, అది మీరిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటారు. అది ఎవరైతే ఐవీపీ చేస్తున్నారో వాళ్ళు ప్రైమరీ తను కదా, తను పంపిస్తారు. ఇష్యూస్ వస్తే మీరు ఆల్వేస్ సీసీలో ఉంటారు.
ఓకే, కమింగ్ టు ద ఐవిపి, ఇది ఒకవేళ కనుక అయితే ఇది పని చేయలేకపోతే కనుక క్లయింట్ లెటర్ అనుకున్నాం కదా, అది నేను చూపిస్తాను. ఒకసారి మీరు క్వెస్ట్ ప్రాడ్ ఓపెన్ చేయండి జ్యోతి. లేదా మీరు ఓకే, మీ బదులు నేను చేస్తాను, మళ్ళీ మీరు అసలు ఓపెన్ చేయలేదు కానీ నేను ఓపెన్ చేస్తాను అన్నాడు. నేనే చూపిస్తా కదా డాక్యుమెంట్ ఒకసారి. మీకు ఏంటి ఇందాక పని చేసింది కదా, లోడర్ డాట్ ఐటమ్ లోడర్ ది షార్ట్ కట్ రిఫర్స్ హాస్ బీన్ చేంజెస్ ఆర్ మూవ్. ఓకే, మీరే ఓపెన్ చేయాలి. రీస్టార్ట్ చేశాను, పాస్వర్డ్ చేంజ్ చేసి అది సమ్ ముందు ఓపెన్ చేసినట్టున్నాను. ఆ టెస్ట్ బి నాకు ఇందాక నిన్న మీరు అన్నారు కదా మాట్లాడుతున్నప్పుడు, అది ఆ ఎర్రర్ వచ్చింది, సంథింగ్ మిస్సింగ్. ఇప్పుడు టెస్ట్ బి పని చేస్తుంది, ప్రాడ్ లోడర్ పని చేయట్లేదు. ఇవి మీరు జస్ట్ అడ్వైజ్ ఏంటంటే, పాస్వర్డ్ ఏదన్నా చేంజ్ ఉంటే ఐవిపికి మీ ఇద్దరులో ఎవరైనా సరే, నేను చేసినా సరే, ఆ మండేనో లేదా అప్పుడు ఇవాళ చేసేసేయాలి. పాస్వర్డ్ చేంజ్ చేసేసుకో. 2 days ముందు ఎప్పుడు పాస్వర్డ్ ఏదన్నా వాళ్ళు మనకు నోటిఫికేషన్ వచ్చి అది చేంజ్ చేయకూడదు అనమాట. అప్పుడు పాస్వర్డ్ సింక్ కాకపోతే ఇష్యూస్ వస్తాయి. మెయిన్ ఇష్యూస్ వాళ్ళు అడిగే ఫస్ట్ అదే ఉంటది. ఆ పాస్వర్డ్ ఏం చేంజ్ చేశారు రీసెంట్ గానే అడుగుతారు. అప్లికేషన్ తో ఏదన్నా పని చేయట్లేదు, దాంతో చూస్తా. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే డ్రై రన్ అనేది, అందుకే మనం అప్పటికప్పుడు పాస్వర్డ్ చేంజ్లు, ఒకవేళ నాకు ఇప్పుడు అప్లికేషన్ లాగిన్ అవ్వట్లేదు ఇదంటే వాళ్ళకి కోడ్ ఇష్యూను, పాస్వర్డ్ సిస్టమ్ మన పాస్వర్డ్ ఇష్యూ తెలియదు కాబట్టి అందుకు వాళ్ళు ముందే డ్రై రన్ అని పెట్టారు. వర్క్ క్యూకి వెళ్ళండి. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ మీకు నథింగ్ న్యూ అండి జాహ్నవి. మీకు ఆల్రెడీ మీకు కేసు అసైన్ చేసుకోవడం తెలుసు. కథ ఏంటంటే ఇక్కడ ఒకటి దేన్ని పడితే దాన్ని చేయలేము. ఇక్కడ ఎఫ్ఈపి కేసెస్ గానీ అవి మనం వాడం. ఆల్వేస్ హెల్త్ క్లెయిమ్ కేసెస్ తీసుకుంటాం. హెల్త్ క్లెయిమ్ కేసెస్ కూడా లోకల్ లైన్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటాం. ఎఫ్ఈపి కానీ ఎస్ఏఓ కానీ అవి కొద్దిగా వాళ్ళు అంటే స్క్రూటనైజ్ చేస్తారు ఎక్కువ మోర్. దేనికంటే ఇప్పుడు వాళ్ళు మన దాంట్లో 2 days ఒకవేళ పొరపాటున ఒకసారి మనం తీసేసుకొని అన్అసైన్ చేయలేదు అనుకోండి, చేయకపోతే మనకి వాళ్ళకి అలా డేస్ కౌంట్ అవుతుంది కదా. ఆ లైన్ ఆఫ్ బిజినెస్ కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటారు. లోకల్ లైన్ ఆఫ్ బిజినెస్ అటు ఇటుగా ఉంటే ఓకే. ఇక్కడ కేసు అసైన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత ఇలాగా ఆల్ క్యూస్ కానీ టీమ్ మెంబర్స్ లోకి వెళ్ళి ఎవరి దాంట్లో అన్న క్యూస్ ఉంటే టీమ్ మెంబర్స్ కి వెళ్ళండి ఒకసారి. టీమ్ మెంబర్స్ లో ఇక్కడ ఎప్పుడు ఎవరికైనా లేదా మీ పేరు మీదే ఉందనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన వర్క్ క్యూ పై విండోలో కేసెస్ వస్తున్నాయా, టీమ్ క్యూస్ ఏదన్నా ఉంటే ట్యాబ్స్ క్లిక్ చేయాలి మనం ఇక్కడ ఉంటే, లేదా ఆల్ క్యూస్కి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఏఎస్ టు U65 క్యూకి వెళ్ళకుండా పైన క్లిక్ చేయొచ్చు. అది సర్వీసెస్ రన్ అవుతున్నాయి. లేదా ఇప్పుడు కేస్ సెర్చ్ విండో ఓపెన్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారని తెలియట్లేదు. కేస్ లిస్ట్ విండోకి వెళ్ళండి. ఈ కేస్ లిస్ట్ విండోలో దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లో ప్రయారిటీ ఉంది కదా, R- days ఉన్నాయి. ఇది ఎప్పుడు 6/12 వచ్చినాయి. 6/12 అంటే 2 days కదా. మీరు ఆల్ ద వే బాటమ్ అంటే నేను చేసేది చెప్తా. ఆల్ ద వే బాటమ్ ఇక్కడ 6/14 ఉన్నాయి. అక్కడ మీరు రిమైనింగ్ డేస్ 13 ఉన్నాయి కాబట్టి మనకు ఓకే, 13 days వరకు ఉంది కాబట్టి మనం రేపు మీరు ఇప్పుడు సపోజ్ ఇవాళ ఐవిపి చేస్తున్నాం అనుకోండి, దీన్ని అసైన్ చేసుకొని ఐవిపి అదే రోజు కంప్లీట్ అయిపోతే మనం అన్అసైన్ అనాలి. అన్అసైన్ అంటే ఏంటంటే మళ్ళీ అది న్యూ స్టేటస్కి వెళ్తుంది. మీరు ప్రీవియస్ కావాలంటే ప్రీవియస్ కేసెస్ మేము స్క్రీన్ షాట్స్ లో అన్అసైన్ అనేది ఉండదు, కానీ కేసు తీసుకొని చేసింది మీకు ఉంటుంది. ఒక కేసే ఆ 3 places లో క్లయింట్ లెటర్ క్రియేట్ చేస్తాం. సపోజ్ మీరు అది
సెట్ చేయండి. మీరు 36074660 అని ఉంది కదా ఎండింగ్. ఓకే, లేదా ఏదో ఒకటి తీసుకోండి. 2639. దీంట్లో భయపడేది ఓకే ఫ్రాడ్ అని ఏం లేదు. మీరు సింపుల్ గా లాజిక్ మీకు అసైన్ చేసుకోవడం తెలుసు. జస్ట్ అసైన్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లయింట్ లెటర్ క్రియేట్ చేయడం తెలుసు. క్లయింట్ లెటర్ లాగిన్ అవుతారు, వస్తుంది, ఆ పేజెస్ వెళ్తారు, స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు, అక్కడ క్యాన్సిల్ కొడతారు. మళ్ళీ బ్యాక్ వచ్చి కేసు రిఫ్రెష్ చేసి సెట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్ లో ఇక్కడ మన అటాచ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే మనం క్యాన్సిల్ కొట్టాం కాబట్టి. బై మిస్టేక్ కనుక అక్కడ కనుక సేవ్ కనుక కొట్టామా అటాచ్మెంట్ లో యాడ్ అయిపోతే డాక్యుమెంటేషన్ సెక్షన్ లో అది మీకు మెసేజ్ వస్తుంది. మన క్లయింట్ లెటర్ యాడ్ చేసినప్పుడు మెసేజ్ ఏది వచ్చిందో అది వస్తుంది. అంటే మీరు లెటర్ జనరేట్ చేసి మనం వెళ్ళిపోయింది. అది ఒక ప్రాసెస్. మళ్ళీ జనరేట్ అయితే ఏంటి అనేది అప్పుడు ఒక ప్యాట్రిక్ ని పట్టుకొని లేదా బిజినెస్ వాళ్ళు ఏ కేసు ఏంటి వాళ్ళకి పెట్టేకి అది వేరు. అందుకే మేక్ షూర్ చేసుకొని నోట్ రాసి పెట్టుకుంటామా మనం డాక్యుమెంటేషన్ లో సెట్ చేసినప్పుడు క్లయింట్ లెటర్ క్యాన్సిల్ కొట్టిన తర్వాత ఇది ఒకసారి మేక్ షూర్ చేసుకొని చూపిస్తాం. అది అక్కడ లేదు అనేది చూపిస్తాం. మీరు స్క్రీన్ షాట్స్కి వెళ్తే కంపల్సరీ ఉంటది. సెట్ చేసి అక్కడ లేదు అని చెప్పి చూపిస్తాం అన్నమాట. అది మీరు కేస్ డీటెయిల్ పేజ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ప్రొవైడర్ పేషెంట్ యాప్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తాం ఒకసారి మీరు కేసు అసైన్ చేసుకునేటప్పుడు. మీరు కావాలంటే మీరు ఇది స్క్రీన్ షాట్స్ లో కూడా చూపిస్తాం. అది కావాలంటే అది ఇది అయిన తర్వాత ఇది ఎంక్లైమ్, ఇది జీబీఓల్ అయినా బిజినెస్ కోడ్. బట్ నేనైతే ఏం చేస్తానంటే డైమండ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ క్లైమ్ కూడా వ్యూ అని ఆ డైమండ్ క్లైమ్ ఓపెన్ చేసి ఆ హోల్డ్స్ కూడా చూసుకుంటాను నేను అసైన్ చేసుకునే ముందే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం అంటే ఇక్కడ రాశారు కదండి, సేమ్ ఇంతే. నెక్స్ట్ ఇక్కడ క్లయింట్ లెటర్ క్రియేషన్ అది కూడా మొత్తం పెట్టారు. సో ఇంకా మనం అన్ని అదే స్టెప్స్ ఫాలో అవడం. అది ఆల్మోస్ట్ అది 99% అవే స్టెప్స్ అంటే 99%. ఏదన్నా అది అప్పుడు పెట్టాం కాబట్టి మళ్ళీ చేంజ్ చేయలేదు కాబట్టి ఏదన్నా మీకు అందులో కొద్దిగా ఇది ఐడియా ఉంది కాబట్టి ఆ స్టెప్ కరెక్ట్ గా రీడ్ చేసుకొని అది మీరు ఇక్కడ మీకు తెలిసింది ఆల్రెడీ ఆ స్క్రీన్ షాట్లు ఫాలో అయితే సేమ్ అదే అన్నమాట. ఒక అసైన్మెంట్ పార్టే కొద్దిగా అదే క్యూలో తీసుకుంటాం AS2 U65HC. ఎందుకంటే ఆ క్యూలోనే లోకల్ క్లైమ్స్ ఉంటాయి. లోకల్ క్లైమ్స్ ఉంటాయి కాబట్టి అదే తీసుకుంటాం. ఇది ప్రొవైడర్ ట్యాబ్కి వెళ్ళండి. ఇది ప్రొఫెషనల్ అప్పుడు ఇన్స్టిట్యూషనల్ క్లైమ్ ప్రొఫెషనల్. ఓకే, ఇది ఏంటండి వేరేది ఓపెన్ చేశారు. ఓకే, ఎంక్లైమ్ కదా కింద నుంచి అది ఎండింగ్ విత్ మీరు పొరపాటున క్యూలోకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ ఇచ్చి HC కేస్ డీటెయిల్ అన్న డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఆటోమేటిక్ గా కేసు మీ క్యూలోకి వచ్చేస్తాయి. ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో మనం ఫ్రీగా కావాలంటే డబుల్ క్లిక్ కొడతాం, కావాలంటే అనేసి అని అంటాం. అవన్నీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఎవరు పెట్టుకోరు. ఇక్కడ ఫ్రాడ్ అనేసరికి ఆటోమేటిక్ వస్తాం. అవి కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇప్పుడు అలాగా డబుల్ క్లిక్ అవన్నీ ఏమి చేయకూడదా సత్య? అదే చెప్తున్నా నేను. మొత్తం అయిన తర్వాత మీకు క్వశ్చన్ వస్తుంది. డబుల్ క్లిక్ కానీ మీరు రైట్ క్లిక్ ఇచ్చి మీరు వన్స్ కేసు డిసైడ్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి HC కేస్ డీటెయిల్ పేజ్ అనండి. రైట్ క్లిక్ ఇచ్చి మనం రెగ్యులర్ గా చేసేది. డబుల్ క్లిక్ ఇస్తే ఏమవుతుంది, డైమండ్ లో కూడా ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ ఎప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వకుండా జస్ట్ ఒకవేళ అది మీ క్యూలో ఉన్నప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వండి, అది అక్కడ డైమండ్ లో కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా పార్ట్ ఆఫ్ ది వ్యాలిడేషన్. అవును, ఇక్కడ రాస్తుంది డైమండ్ లో కూడా ఓపెన్ అవ్వాలని. ఎందుకంటే సింక్ 2 అప్లికేషన్స్ సింక్ లో ఉన్నాయా లేదా బిజినెస్ వాళ్ళు అది చేస్తారు. కేసు అక్కడ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడ హెల్త్ క్లైమ్ మనం మాన్యువల్ చేస్తాం కదండి, మన టెస్ట్ కేసు ఒకటి ఉంది కదా, వాళ్ళు మాన్యువల్ గా వాళ్ళు హోల్డ్ రిజాల్వ్ చేసి నోట్స్ పెట్టుకుని వాళ్ళు అలా చూసుకుంటారు. అందుకని అది కూడా పార్ట్ ఆఫ్ ది వ్యాలిడేషన్. ఇది బేసిక్ ఫంక్షనాలిటీ మనకి.
ఇది చూస్తానికి ఏమి ఈజీయే కదా అన్నట్టు ఉంటుంది. కానీ ఇది ఏదైనా సంథింగ్ రాంగ్ అంటే కనుక బిజినెస్ వాళ్ళు వెంటనే ఇది వాళ్ళకి వెంటనే వచ్చి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు కొంతమంది నైట్ చేస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ ఎవరెవరో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇక అన్ని వాళ్ళకి ఇక మీకు అంత ఇది ఉంటుంది, ఇష్యూ క్రియేట్ అయిపోతుంది అనమాట. ప్రొడక్షన్ అంటే బిజినెస్ ఇది అయిపోద్ది కదా. అది డబుల్ క్లిక్లు చేయొద్దు. మీరు వన్స్ కేసు రెడీ, మీరు ఇప్పుడు ఈ కేసు దాన్ని ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి వ్యూలోకి వెళ్ళండి. డైమండ్ ఓపెన్ చేశారు కదా, డైమండ్ ఓపెన్ చేశారా మీరు? అది ఇప్పుడు మీరు ఎలా ఓపెన్ చేశారు అది నేను కరెక్ట్ చూడాలి. ఓకే, ఒకసారి మీరు చూసారు అది? నేను గమనించలేదండి, అంటే ఎలా ఓపెన్ చేశారు. ఓకే, ఇప్పుడు చూడండి వ్యూ. ఓకే, డైమండ్ క్లైమ్ అని ఉంది కదా. యా, వ్యూ డైమండ్ క్లైమ్. మనం అదర్ టెస్టింగ్ కూడా చేస్తాం. మనం ఇది ఎక్కడ చేస్తాం? మాన్యువల్ దాంట్లో ఇలాగే చేస్తాం మనం. అంటే డబుల్ క్లిక్ ఆర్ ఎదురు డైమండ్ క్లైమ్ కి వెళ్ళి అలా చేస్తాం. వాటిల్లో కూడా డైమండ్ క్లైమ్ ఓపెన్ చేయమంటే అలా చేస్తాం. ఓకే, డైమండ్ క్లైమ్ అని కొట్టండి. ఇప్పుడు ఇంకోసారి కొట్టండి. ఇంకోసారి కొడితే అది ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ స్టెప్స్లో లాగా కాకుండా మనం జస్ట్ ఆ హెడర్ ఉన్న దాంట్లో ఆ వ్యూ డైమండ్ క్లైమ్ అని వెళ్ళాలి, ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ డబుల్ క్లికింగ్ ఆర్ ఎనీథింగ్. ఏమని ఇచ్చాను స్టెప్ లో? అక్కడ స్టెప్లో ఏంటంటే బేసిక్గా ఓపెన్ హెల్ప్ క్లెయిమ్ కేస్ అండ్ యూర్ కేస్ ఓపెన్స్ డైమండ్ క్లెయిమ్ ఇన్ డైమండ్ అప్లికేషన్ యూజర్ విల్ నాట్, అంటే ఇది క్లియర్గా ఏం లేదంటే బేసిక్గా మనం డబుల్ క్లిక్ ఇస్తే ఎప్పుడు అట్లా డైమండ్ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను అలాగేనే అనుకున్నాను. వెరీ ఫస్ట్ లైన్ అండి, వెరీ ఫస్ట్, అంటే లైక్ ఐవీపీ డెస్క్టాప్ వ్యాలిడేషన్లో ఉంది అది. ఇంకా పైకి ఫస్ట్ పేజ్లో ఫస్ట్లో థర్డ్ పాయింట్, ఆ థర్డ్ పాయింట్ అండి. ఓకే, డైమండ్ ఓపెన్ అంటే ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళకి మినిమం ఐడియా ఉంటదని చెప్పి అంత డీటెయిల్ వెళ్ళలేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వెళ్తారు కదా. ఇప్పుడు ఒకవేళ మీరు అంటే డైమండ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ హోల్డ్స్ ఉన్నాయో లేదో చూసుకోవడానికి చూపిస్తున్నాం. ఇది రెగ్యులర్ గా మీరు అసైన్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇది మీరు ఎలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి అలాగా రైట్ క్లిక్ ఇస్తే ఉందనుకుంటా, అలాగే మీరు ఎలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అసైన్ కాకముందు ఒకసారి చూసుకుంటున్నాం. ఇది కేసు రీడ్ ఓన్లీ కదా, అది కూడా ఒక ఆప్షన్ అనమాట. అది అంటే ఐడియా, బేసిక్ ఐడియా ఉంటది కదా. ఐవీపీ చేసే వాళ్ళకి ఆల్రెడీ క్వెస్ట్ అప్లికేషన్ ఉంటది కదా. ప్రతిదీ అంటే అంత డీటెయిల్ గా రాయటం కూడా కష్టం. అది జస్ట్ నేను అది చెప్తున్నా. అది అందుకని కొద్దిగా ఓపెన్ డైమండ్ అంటే పెట్టాం అలాగా. ఓకే, యా. అది ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని చూస్తారు, హెల్ప్ లోకి వెళ్ళి వర్షన్ చెక్ చేస్తారు. ఆ వర్షన్ మనం అది దాంతో దేనికి వ్యాలిడేట్ చేసే పని, జస్ట్ ఇది ప్రాడ్ లో ఓపెన్ అయిందని చెప్పి చూపిస్తాం అంతే. మనం ఆ వర్షన్ పక్కన ఉన్న బ్యాక్ అది కరెక్టా కాదా మనకు అనవసరం. అది ఏం వర్షన్ అనేది అది కరెంట్లీ రన్నింగ్ వర్షన్ అండ్ 40 పాయింట్ అదేది ఉంది కదా, అది మనం యాక్చువల్ డైమండ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ప్లస్ ఇప్పుడు ఇక్కడ కేస్ డీటెయిల్ పేజ్ లోకి వెళ్తారు, చూపిస్తే కేస్ డీటెయిల్ పేజ్ జస్ట్ హోల్డ్ ఉంది కదా, హోల్డ్ కి వెళ్ళి చూపిస్తారు. అది ఇది హెడర్ హోల్డ్స్ కాబట్టి అది జస్ట్ అది. కాకపోతే ఇక్కడ పైది న్యూ డైరెక్షన్స్ క్లైమ్స్ కాబట్టి ఎలాంటివి తీసుకోవద్దు, వెండర్ క్లైమ్స్ తీసుకోవద్దు. అవి కొన్ని జాబ్స్ రన్ అవుతా ఉంటాయి. మీరు ఇప్పుడు క్లైమ్ మీదకి వెళ్ళండి, క్లైమ్కి వెళ్ళి హెడర్కి వెళ్ళండి. అక్కడ పైన సెక్షన్ లో క్లైమ్ నెంబర్ టీపీ వెండర్ ఐడి అని ఉంది కదా, అండి అలాంటిది తీసుకోవద్దు. వెండర్ ఏదన్నా ఉన్నా తీసుకోకుండా రెగ్యులర్ క్లైమ్స్ తీసుకోండి. అంటే 2-3 చెక్ చేసుకుని అట్లా చేసుకోవాలా అండి? ఇది చెక్ చేసుకోవాలండి. అంటే దీస్ ఆర్ అడ్వైజ్డ్ ఇవన్నీ. అది మీరు ఎలా వెళ్తారు ఆ టైంకి అనేది అది నా సజెషన్ ఏంటంటే, అలాంటి వెండర్ ఏదైనా ఇప్పుడు మీరు తీసుకొని ఇప్పుడు చివరిలో చెప్తాను నేను మీకు ఎందుకు వద్దాను. అప్పుడు మీరు ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు వద్దాను. మీరు ఐవీపీ డ్రైర్ అన్నప్పుడు జస్ట్ అప్పటికప్పుడు తీసుకొని చేస్తారు, అప్పుడు నో ఇష్యూస్. ఓకే,
ఇప్పుడు ఐవిపి డ్రైవర్ మీరు గనక క్లయింట్ లెటర్ మీరు చేస్తున్నారు అనుకోండి, నేను కానీ స్వాతి కూడా ఆల్మోస్ట్ అదే రోజు మార్నింగ్ అసైన్ చేసుకుంటాం, ముందే ఫ్రైడే చేసుకోం. ఎందుకంటే 3 రోజులు మీ కేసు మీ క్యూలో ఉండిపోతే ఎవరైనా చేస్తే అది మీకు అక్కడ మన రిపోర్ట్ వాటిలో కనిపిస్తుంది 3 days మీ క్యూలో ఉందా. ఒకటి ప్రయారిటీ ఉంటాయి అక్కడ. రిమైనింగ్ డేస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి తీసుకుంటాం, 5 days 6 days అక్కడ. ఇప్పుడు తిని చూసే 13 days కదా, అలాంటి కొద్దిగా కేసు అసైన్ చేసుకొని కొద్దిగా పీజీపీయూపీ హోల్డ్స్ అని లేదా డిఫరెంట్ డిసిసిఓఆర్ అలా హోల్డ్స్ ఉంటాయి కొన్ని. ఒకటి అలా అయినా బిజినెస్ కూడా జీపీఓ కానీ ఐబీఓ అలా బీసీఐ కానీ అలాంటివి అన్నమాట. అది అలా మీరు కేసు అసైన్ చేసుకుంటారు. మీకు అది మీకు ఎలాంటిది మీరు లోకల్ ఎన్విరాన్మెంట్ లో లోయర్ ఎన్విరాన్మెంట్ లో ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇక్కడ జస్ట్ ఐబీపీ నాడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అది ఏం చేస్తున్నాం అసైన్ చేయకుండా. ఇప్పుడు రెగ్యులర్ గా అయితే ఇంత పర్టికులర్ చూడరు కదా మీరు హెల్త్ క్లెయిమ్ కేసెస్. అది డీటెయిల్ చూసి బ్యాక్ వచ్చి అక్కడ అసైన్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు రెగ్యులర్ ప్రాసెస్ ముందే అసైన్ చేసుకుంటారు. కాబట్టి ఇది అసైన్ చేసుకునే ప్రాసెస్ చెప్తున్నా. ఇది ఈ అసైన్ చేసుకొని అంతా మీది క్లయింట్ లెటర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ క్లయింట్ లెటర్ కంప్లీటెడ్ అని పెట్టిన తర్వాత మర్చిపోకుండా అదే రోజు ఎండింగ్ లో మీరు అక్కడ ప్రాసెస్ ఉంది చూడండి, కేస్ డీటెయిల్ పేజ్ ఓపెన్ చేసి యాక్షన్ లోకి వెళ్ళి అమెజాన్ అయినా అక్కడ మెసేజ్ పెడతాం. ఐవిపి డ్రైవర్ అయితే డ్రైవర్ ను, లేదంటే కనుక ఐవిపి డ్రైవర్ గా మామూలుగా ఐవిపి అయితే ఐవిపి ఫర్ రేపు June 22 రిలీజ్ అని పెట్టి క్వెస్ట్ ఐవిపి ఫర్ June 22 రిలీజ్ అని నోట్ పెడతాం. అది అప్పుడు అన్అసైన్డ్ కాబట్టి కేసు మళ్ళీ న్యూ స్టేటస్ లోకి వచ్చేసేస్తుంది. అది మన పేరు మీద ఉండదు. అది ఇది కేసుకు సంబంధించింది. కేసు అసైన్ చేసుకున్న తర్వాత మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు. మీది MyQ1 ఉంది కదా, అక్కడ స్వాతి పేరు ఉన్న కాడ మీద ఉంటుంది. క్లిక్ చేస్తే పైన క్లైమ్ కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ అయినా చేయండి. మీరు వ్యూలోకి వెళ్ళి డైమండ్ వ్యూ అనండి, అది ఎలా అయినా సరే మీకు ఓపెన్ అవుతుంది. అది కేసు సెర్చ్ లో ఆల్రెడీ ఇక్కడ కేసు లిస్ట్ లో ఒకటైతే కేసు సెర్చ్ చేస్తాం, చూపిస్తాం. ఇది ఫ్రమ్ ఇయర్ కేస్ డీటెయిల్ నుంచి కూడా మీరు క్లయింట్ లెటర్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా అక్కడ స్వాతి గోలాస్ కేసెస్ అని ఉంటాయి కదా, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కేస్ డీటెయిల్ పేజ్ కూడా ఓపెన్ చేసి క్లయింట్ లెటర్ కంటిన్యూ చేయొచ్చు. ఇది రెగ్యులర్ గా మనం చేసేదే. అది అదండి క్లయింట్ లెటర్ అంటారా, ఏం ఫాలో అవ్వాలి రెగ్యులర్ గా మనం ఫాలో అవుతాం. సో ఇందులో ఉన్న అంటే కంప్లీట్లీ లైక్ సబ్జెక్ట్ వచ్చి జెన్, నెక్స్ట్ టెంప్లెట్ వచ్చి HO100 జెన్, అదే పాత్ కదండి మొత్తం అంతా కూడా. అదే మన రెగ్యులర్ గా అదే మనం రెగ్యులర్ క్లయింట్ లెటర్ కూడా చేస్తాం. ఒకసారి మీరు రెగ్యులర్ గా చూసుకోవచ్చు. అది మీరు ఇది రెగ్యులర్ గా ఏదో క్లైమ్ తీసుకొని అవే మీరు ఆ స్టెప్స్ చూసి ఇంకా మీకు కాన్ఫిడెంట్ గా అంటే మీకు కొద్దిగా ప్రాడ్ కదా అనుకోని కొద్దిగా చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోండి. అది రెగ్యులర్ దాంట్లో. ఐవిపి చేసేటప్పుడు మాత్రం ఒకరికొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి కుదరదు. మీకు మీ ఇద్దరికి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదన్నా ఫ్లోలో వెళ్ళిపోయి ఏదన్నా ఎర్రర్స్ వస్తే తప్ప మీరు అటు ఇటు చేసుకోవడానికి కుదరదు. ఫ్రాడ్ లో మీరు ముందే చేసుకుంటారు కాబట్టి మీరు అది చూసుకోండి. అది కోఆర్డినేషన్ అంటే ఎర్రర్స్ వచ్చినాయి, పని అయిందా, వర్క్ అయిందా లేదా అనేది మీరు చేసుకుంటారు. అది ఇన్ బిట్వీన్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది ఎవరైతే ప్రైమరీ ఉంటారో కొద్దిగా ఒక్కొక్కసారి అడవుడుగా ఉంటది పని చేయనప్పుడు. కానీ పని చేసి అంత ఫ్లో బాగానే ఉంటే బాగానే ఉంటది. అది రీసెంట్ గా అయితే కొద్దిగా ఇష్యూస్ ఏం రావట్లేదు. ఇష్యూస్ వస్తే మనం ఆబ్వియస్ గా ఈమెయిల్ పెట్టేసేసి మన టీమ్ CC పెడతాం. కృష్ణ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి కృష్ణకి టెక్స్ట్ చేయటం, అది మన ఇష్యూ అయితే. మనది కాకపోతే ఏదన్నా అప్లికేషన్ ఇష్యూస్ అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డెవలపర్ కే కాల్ చేస్తారు. రిలీజ్ కోఆర్డినేషన్ వాళ్ళు, గైడ్ వెల్ ఇంటిగ్రేషన్ అంటే వాళ్ళు వాళ్ళకే కాల్ చేస్తారు. ప్యాట్రిక్ కూడా కాల్ చేసేస్తారు. వాళ్ళు టక్స్ ఏముందనేది వీళ్ళు చెప్తే వాళ్ళు అప్పుడు టక్స్ అయితే టక్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు అనమాట.
మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ డెవలపర్కి వెళ్ళొద్దు, డెవలపర్ రెస్పాండ్ కాకపోతే మేనేజర్కి వెళ్ళొద్దు. Yeah. అది కన్వర్జెన్స్ అయితే రెగ్యులర్ అండి. కదా ఆ షీట్ లోకి వెళ్ళినప్పుడు క్వెస్ట్ వ్యాలిడేషన్ సెపరేట్ చేస్తారు, కానీ క్వెస్ట్ వ్యాలిడేషన్ కూడా పార్ట్ ఆఫ్ ద క్లయింట్ లెటర్ లో కంబైన్ చేసాం మనం. అది ఇదిగోండి ఇక్కడ అన్అసైన్ పైకి వెళ్ళండి కొద్దిగా. ఉందండి అన్అసైన్ చూసాను ఎక్కడో ఐవిపి ఇన్ఫర్మేషన్ లో ఉంది. యా ఫర్ ద క్వెస్ట్ అప్లికేషన్ అన్అసైన్. కన్వర్జెన్స్ అయితే ఏంటంటే అది క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు అది కూడా పెట్టాము. అది జస్ట్ రికార్డింగ్స్ మ్యాండేటరీ, పెర్ఫార్మ్ డ్రై రన్స్ టు రిలీజ్ ఐవిపి ఐడీస్, పాస్వర్డ్, సరే యాక్సెస్ ప్రయర్ టు ద రన్నింగ్ యాక్చువల్ ఐవిపి అది పెట్టాం అనమాట. మళ్ళీ మ్యాండేటరీ పైన పెట్టాం, మళ్ళీ కింద పెట్టాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్ కొంతమంది రీడ్ చేస్తున్నప్పుడు ఇది అని చదువుకుంటూ పోయి సగం ఎగిరిపోద్ది కదా, బ్రాడ్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా బెటర్. అలవాటు అయిన తర్వాత వేరే కదా, కొత్త వాళ్ళకి ఎవరికన్నా వచ్చినప్పుడు అందుకని చెప్పి కొద్దిగా డీటెయిల్ గా రాసాను. ఆ ఎంప్లాయీ డేటా మట్ అని ఉంటుంది, అది డీ స్కోప్ లేండి. అది ఎప్పుడన్నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంటుంది ఈడిఎం, ఇప్పుడు చేంజెస్ ఉన్నప్పుడు జస్ట్ లాగిన్ అవుతారు. అది యాక్చువల్ గా ఎవరికి యాక్సెస్ లేదు. ఐవిపి టెస్టర్ విల్ సెండ్ ఈమెయిల్ అంటే మీరు ఇప్పుడు ప్రైమరీ తను కాబట్టి స్వాతి ఆ షీట్ ఎప్పుడు అంత ముందు కూడా పెట్టొద్దు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఈమెయిల్ వస్తుంది కంప్లీటెడ్ అని చెప్పి వాళ్ళకి పంపిస్తే కింద క్వెస్ట్ అజైల్ టీమ్ సింపుల్ గా యాడ్ చేసేస్తాం అంతే. అందరికి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఐవిపి కంప్లీట్ అయిందని. అది ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు కృష్ణ ప్రైమరీగా డెవలపర్లు కృష్ణ కాల్ లోకి వస్తాడు, ప్యాట్రిక్ కృష్ణ దాని ఇష్యూ బట్టి కృష్ణ మళ్ళీ ప్యాట్రిక్ కాల్ చేయడం అలా ఉంటుంది. అది కృష్ణ కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే మేము మేనేజర్కి వెళ్ళొద్దు, 5 minutes కట్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఈ కాల్ అనేది ఫస్ట్ స్వాతికి వస్తుంది, స్వాతిని మీకు కోఆర్డినేట్ చేస్తుంది. అది మీరు అలారం పెట్టుకోవాలి, వాళ్ళు చెప్తారు ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు. అలారం పెట్టుకుని ఫస్ట్ సైలెంట్ ఫోన్ తీసేయాలి, సైలెంట్ లో పెట్టి. ఒక్కొక్కసారి జరుగుతుంది, నాకు ఒకసారి జరిగింది ఇప్పుడు 2 years బ్యాక్, 2 years కాదు మోర్ దెన్ 3 years బ్యాక్. అలా ఒకసారి లేచిన తర్వాత మార్నింగ్ లేసాం, అది ఏదో ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ పడుకున్నప్పుడు పద్దాకి కాల్స్ వస్తున్నాయి, సంథింగ్ మెసేజ్ లేదో ఒకటి వస్తున్నాయి, లేని అది సైలెంట్ లో పెట్టేసా పడుకున్నారు కదా. అది 5 o'clock